గిట్ కమాండ్స్ ని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఎక్కువ ఫాలో చేసుకుని పెట్టుకోవా. వెల్కమ్ టు డే 27. ఈ వీడియో నుంచి నీకైతే గిట్ కమాండ్స్ అన్ని నీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకో, నీకు తర్వాత యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు మనం మోస్ట్లీ ఇంపార్టెంట్ అండ్ మెయిన్లీ యూజ్డ్ గిట్ కమాండ్ గురించి చెప్తాను, వినండి. అదే గిట్ ఇనిట్. వినడానికి సింపుల్ గా ఉన్న దాని యొక్క ఫంక్షనాలిటీ అయితే తెలుసుకోండి. మనం గిట్ ఇనిట్ అంటే మన యొక్క లోకల్ సిస్టమ్ కి చెప్తున్నాం ఇది గిట్ యొక్క రిపోజిటరీ అని. మనం గిట్ ఇనిట్ అంటే గిట్ ఇనిషియలైజర్ అని అర్థం. సో మనం ఎప్పుడైతే ఈ టర్మినల్ మనం రన్ చేస్తామో మన ఫోల్డర్ కి చెప్తున్నాం అండ్ మన లోకల్ సిస్టమ్ కి చెప్తున్నాం ఇది గిట్ రిపోజిటరీ అని. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఏమైనా కోడ్ లో చేంజెస్ చేసినా మన గిట్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటది. సో మనం గిట్ ని రన్ చేయక ముందు మనం ఏ కమాండ్ రన్ చేసినా మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది. సో ఎందుకంటే అది అప్పటి వరకు ఎంటీ అంటే నార్మల్ ఫోల్డరే. సో మనం ఎప్పుడైతే గిట్ ఇంటర్ ఎంటర్ చేస్తామో అప్పుడు అది గిట్ రిపోజిటరీ లాగా కన్వర్ట్ చేసుకుంటది. అంటే దానికి అప్పుడు అర్థమవుతుంది ఓకే ఇది గిట్ రిపోజిటరీ అని. సో నువ్వు అంతకన్నా ముందు ఏమన్నా కమెంట్స్ గిట్ రిలేటెడ్ కమెంట్స్ రన్ చేస్తే మనకైతే ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే గిట్ ఇంటర్ టైప్ చేస్తామో మనకు ఒక హిడెన్ ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ ఫోల్డర్ అయితే మనకు కనిపించదు, అంటే మన ఐడియాలో ఓపెన్ చేస్తే మనకు కనిపించదు ఆ ఫోల్డర్. బట్ నువ్వు ఫైల్ మేనేజర్ లైన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ లైన్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ అయితే ఏదైనా కమెంట్ రన్ చేసే ముందు గిట్ ఇనిట్ అనే కమెంట్ రన్ చేయండి. సో ఇదైతే మనకు ఒక ఎంటీ గిట్ రిపోజిటరీ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది, అంటే గిట్ రిపోజిటరీ ఇన్స్టాల్ చేసి ఇస్తుంది. సో నెక్స్ట్ నుంచి మనం కోడ్ రాసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో అకౌంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే రీల్ మీ ఫ్రెండ్స్ షేర్ చేసి అండ్ అకౌంట్ ని ఫాలో చేసుకుని పెట్టుకో. మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కామెంట్ తో మళ్ళీ కలుద్దాం.